హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే జెల్లీ చాక్లెట్స్ని తయారు చేసి చూపిస్తానండి. ఈ జెల్లీ చాక్లెట్స్ చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడం, అండ్ అలాగే పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అంత బాగుంటుంది ఈ జెల్లీ చాక్లెట్స్ అనేవి. ఇంట్లో ఉన్న ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఇక్కడ ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి, గిన్నెలో మనకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని అందులో 1 కప్ షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, బాగా కరిగిపోయేంత వరకు ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలపాలండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను. అదేనండి అగర్ అగర్ పౌడర్, గ్రాస్ పౌడర్ అంటారండి. ఇంకా తెలియాలంటే జున్ను గడ్డి పౌడర్ అని అంటారు. ఇది అన్ని సూపర్ మార్కెట్లో అండ్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో అవైలబిలిటీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది బాగా మరిగిన వాటర్లో 1 టేబుల్ స్పూన్ అగరగర్ పౌడర్ని యాడ్ చేసి బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా బాగా 2 లేదా 5 నిమిషాలు బాగా కలుపుకొని బాగా మరగనించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 4 కప్పులు తీసుకొని 4 కప్పులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న అగరగర్ పౌడర్ లిక్విడ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 కప్స్ మాత్రమే తీసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను మొత్తం 4 కప్స్ ఇలా ఫిల్ చేసుకున్నానండి. ఇది ఇలా ఫిల్ చేసుకుని ఒక 2 మినిట్స్ బాగా ఆరిపోయాక ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న కలర్స్ని యాడ్ చేస్తున్నానండి. మీకు ఏ అవైలబిలిటీగా ఉంటాయో ఆ కలర్ని యాడ్ చేసుకోండి. ఇలా కలర్ని యాడ్ చేసుకొని జెల్లీని ఫిల్ చేయడం వల్ల జెల్లీలు బాగా కలర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు చూసారా, ఈ 4 కప్స్లో 4 డిఫరెంట్ కలర్స్ని ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను సిలికాన్ మౌల్డ్ని తీసుకున్నానండి. ఈ చాక్లెట్ సిలికాన్ మౌల్డ్స్ అన్నీ ఆన్లైన్లో అవైలబిలిటీగా ఉంటాయి అండ్ అలాగే అన్ని సూపర్ మార్కెట్లో ఉంటాయండి. ఇలా 2 సిలికాన్ మౌల్డ్స్ని తీసుకొని ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అగరగర్ లిక్విడ్ కలర్స్ని అన్నీ ఇలా చాక్లెట్ మౌల్డ్లో చల్లారనించుకొని ఇలా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి, మీ దగ్గర ఉన్న మౌల్డ్స్ని బట్టి ఇలా యాడ్ చేసుకొని, మౌల్డ్స్ లేకపోతే నార్మల్ గ్లాసెస్ కప్స్లో కూడా ఇలా ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెడదామండి. ఇలా బాగా చల్లారనించి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి తర్వాత చూడండి చాలా బాగా వస్తాయండి. చూసారా, ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు తీసాం కదండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. రండి ఎలా రెడీ అయిందో చూద్దాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ జెల్లీస్. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ మౌల్డ్స్లో నుంచి ఈ జెల్లీస్ని సపరేట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసుకుందామండి. చూసారా, ఇక్కడ ఇలా డిఫరెంట్ కలర్స్లో ఫిల్ చేసుకోవడం వల్ల జెల్లీస్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇలా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. అంత బాగుంటాయండి అండ్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అండ్ మరిన్ని వీడియో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.